తెలంగాణలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తుందని మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో రోడ్ల నిర్మాణానికి పెట్టుబడులు పెట్టామని పేర్కొంటూ రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పేరు మీద 13,000 కోట్ల రూపాయలు, మిగతా ప్లాన్ బడ్జెట్ మిగతా కార్యక్రమాల పేరు మీద మరో 6,000 మరో 4,000 మొత్తంగా కలిపి ఇతరత్ర శాంక్షన్ తీసుకునే దాదాపు 23,000 కోట్ల రూపాయలతో ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల కార్యక్రమాన్ని ఒక పండగలాగా మొదలు పెడతా ఉన్నారు. ఈ 23,000 కోట్లతో పాటు వారు అనేక స్కీమ్స్ నుంచి అటు కేంద్రం నుంచి కానీ రాష్ట్రంలో వివిధ పథకాల ద్వారా కానీ మొత్తంగా దాదాపు 90,000 కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పైన దృష్టి సారించి ఈరోజు రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలికారు. ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకి అద్భుతమైనటువంటి పునాదులు వేసేటువంటి కార్యక్రమం. ప్రజాసేవే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శరీరంలో ఎంత శక్తి ఉన్నా అంతవరకు ప్రజలకు సేవ చేస్తామని పేర్కొన్న ఆయన రాష్ట్రంలో 13,000 కోట్లతో 4,000 కిలోమీటర్ల ఆర్ఎంబీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అలాగే ఒక్క పంట సీజన్లోనూ రికార్డ్ స్థాయిలో వరి కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేశామని వెల్లడించారు. 13,000 కోట్లతో 4,000 కిలోమీటర్ల ఆర్ఎన్బి రోడ్లు శంకుస్థాపన చేసే ఇదొక చారిత్రాత్మక సందర్భం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత పెద్ద ఎత్తున రోడ్ల శంకుస్థాపన ఈ భారతదేశంలో ఎక్కడన్నా జరిగి ఉంటుందని చెప్పి నేను అనుకోను. చాలా స్పష్టంగా చెప్తున్నా విలేకరు మిత్రులారా, ఈ హ్యామ్ ప్రపోజల్ ఆలోచన చేయడం, ఇంత భారీ స్థాయిలో రోడ్ల మరమ్మతుకి కొత్త రోడ్లు వేయడానికి ఇంత స్థాయిలో మరి భారతదేశంలో ఎక్కడా ఒకేసారి జరగకపోయిండొచ్చు. స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వరి రైతుల నుంచి ఒక్క పంటలో ఎక్కువ వరి కొనుగోలు చేసి నేరుగా వరి రైతుల అకౌంట్లకు వేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఈ యాసంగి పంటలో తెలంగాణలో 81 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి నేరుగా తెలంగాణలో వరి రైతులకి ఒక్క యాసంగి పంటకే 19,313 కోట్లు ఇచ్చిన ఘనత ఈరోజు తెలంగాణలో ఉన్న మరి రేవంత్ రెడ్డి గారి బట్టి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, పశువుల కోసం ఇచ్చే నాసిరకం బియ్యం పంపిణీ చేశారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు కొత్త పేరు హెచ్ఆర్ఎస్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఒక శాశ్వత పార్టీ అని, ప్రతిపక్షాలు పూటకో పేరు మార్చుకునే పార్టీలు కాదని అన్నారు. మూసీ ప్రక్షాళన, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను అడ్డుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. టెండర్ లోపలైనాయి, పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, రేపటికెళ్ళి పనులు నడుస్తున్నాయి. పై రేట్లు చూసుకో. నీ మామ అధికారం ఉన్నప్పుడు నువ్వు మీ మంత్రి ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పటి రేట్లు ఏమున్నాయి, ఇప్పటి రేట్లు ఏమున్నాయి. ఇప్పుడు 15 ఏళ్ళ కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ కూడా ఆ కాంట్రాక్ట్ చేయాలి. పచ్చకామర్లోనికి లోకవన్న పచ్చవన్న కనబడ్డట్టు కాళేశ్వరంలో పంపులల్లా దోసుకొని ధరణిలా ప్రతి ఒక్కటి మనం కూడా అట్టే అనుకుంటున్నాడు. కాంగ్రెస్ అంటే ఈ పార్టీ శాశ్వతమైన పార్టీ, పూటకు పేరు మార్చుకునే పార్టీ కాదు. మన టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ ఎల్లుండి ఏ పార్టీ ఉంటుంది, హెచ్ఆర్ఎస్ ఉంటుంది.
హెచ్ఆర్ఎస్ అంటే హరీష్ రావు రాష్ట్ర సమితి. హరీష్ రావు రాష్ట్ర సమితి ఉంటుంది. మీకు పార్టీ పేరే పూటకో పార్టీ మారుతారు. మీకు పార్టీ పేరే పేర్లు మార్చుకునే మీరు మమ్మల్ని విమర్శిస్తారా? రైతు బంధుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఎగ్గొట్టారో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రైతు బంధు ఎగ్గొట్టినందుకు, బీమా ఆపేసినందుకు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు బంధు వేయడం ద్వారా రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నట రేవంత్ రెడ్డి. సిగ్గుండాలే మాట్లాడుతందుకు. నువ్వు రైతు బంధు వేసినావు అసలు? ఈ యాసంగిలో రైతు బంధు పడ్డది అసలు? మొన్న మా నంగునూరుకు, మా నర్మెటకు, మన సిద్దిపేటకు వచ్చి నువ్వు 45 రోజుల్లో రైతు బంధు వేస్తా అని చెప్పి 90 రోజులైనా రైతు బంధు అయ్యేది దద్దమ్మ ముఖ్యమంత్రివి, ఫెయిల్యూర్ సీఎం నువ్వు. ఈ రైతు బంధు ఎగబెట్టి ఇంకా సిగ్గు లేకుండా నేను వేసిన రైతు భరోసా రైతుల కళ్ళల్లో ఆనందం వెలుతురు చూస్తున్నట్టయినా. ఒక వానకాలం మొత్తానికే ఎగ్గొట్టిండు. ఒక యాసంగి 3 ఎకరాలు వేసిండు. మొన్న యాసంగి 2 ఎకరాలు వేసిండు. మొత్తం లెక్క తీస్తే ఈ రేవంత్ రెడ్డి రైతు బంధు మీద పడ్డ బాకీ 29,000 కోట్ల రూపాయలు ఇలా రాష్ట్ర రైతులకు బాకీ పడ్డవు నువ్వు. 29,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టి ఇంకా సిగ్గు లేకుండా నల్లగొండలో నేను వేసిన రైతు భరోసాతో రైతు కళ్ళల్లో ఆనందమట. నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినో నువ్వు ఇంకా సిగ్గు లేకుండా నేనేందో రైతు బంధు వేసినా దానికి ఆనందం వచ్చింది అని మాట్లాడుతున్నాడు. మాట్లాడదామా? ఏడ మాట్లాడదాం? అసెంబ్లీలో మాట్లాడదామా? పెట్టు అసెంబ్లీలో. దమ్ముంటే చర్చ పెట్టు అసెంబ్లీలో. రైతు బంధు వేసినవా, ఎగ్గొట్టినవా, ఏ పంటకి ఎంత ఎగ్గొట్టినవో నేను చెప్పడానికి సిద్ధమున్నా. రైతు బీమా ఎగ్గొట్టినవు, రైతు బంధు ఎగ్గొట్టినవు, రైతులకు ఎరువులు ఇచ్చే తెలివి లేదు, పంట కొనే చేతగాని దద్దమ్మవు. నువ్వు రైతుల కళ్ళల్లో ఆనందం చూసినా అని మాట్లాడతావు. రైతు బంధు తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. త్వరలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు అవినీతి పార్టీలేనని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తెలంగాణ గద్దె మీద కూర్చున్నటువంటి పరిస్థితి లేదు. అదే విషయంలో ఈరోజు మనకు తెలుసు, మొట్టమొదట బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడే దళితును ముఖ్యమంత్రి చేస్తాను, దళిత సమాజాన్ని అవమానించి, దళిత సమాజానికి వెన్నుపోటు పరిచి దళితులు కుర్చీలో పెడతానని చెప్పి ముఖ్యమంత్రి కుర్చీలో ఈరోజు మరి ఏ రకంగా కేసీఆర్ 10 సంవత్సరాలు కూర్చుండో మనకు తెలుసు. నిరుద్యోగ భృతి ఇస్తానని ఆయన కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఈ రకంగా అనేక రకాల హామీలు. ఏ రకంగానైతే ఈ 2 పార్టీలు తెలంగాణ సమాజాన్ని ఏ రకంగా దోచుకుంటున్నాయో, ఏ రకంగా దోచుకున్నాయో మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కమిషన్ ప్రభుత్వం కాదు, ఈరోజు వాటాల ప్రభుత్వం అడిగింది. బీఆర్ఎస్ పార్టీ కమిషన్లో వసూలు చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ లో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాటాలు అడుగుతా ఉంది. మాకు 30% వాటాలు ఇస్తారా? 3 రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రంగారెడ్డి గ్రామీణ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం శంషాబాద్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా పోరాటాలు, ప్రజాసేవ ద్వారానే బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన పశ్చిమ బెంగాల్ ఉదాహరణను ప్రస్తావిస్తూ అక్కడ కార్యకర్తల కృషితోనే విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. అదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం కావాలని సూచించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి వేగవంతమవుతుందని నితిన్ నవీన్ వ్యాఖ్యానించారు. అలాగే లోక్సభలో 2 సీట్లతో ప్రారంభమైన బీజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని తెలిపారు. తెలంగాణ సాధన కోసం బీజేపీ పాత్రను గుర్తు చేస్తూ పార్టీ కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. आज के दिन जो हमारे 9 जिले रंगारेड्डी रूरल, आदिलाबाद, आसिफाबाद, निर्मल, कामारेड्डी, सिद्दीपेट, मेदक, वनापर्ती और नगर कुल्लन, इन 9 जिलों में आज जो कार्यालय का उद्घाटन हुआ है वो कार्यालय हमारे लिए एक संकल्प का केंद्र है. हम सबको अपने उद्देश्यों को, भारतीय जनता पार्टी जिस दिशा में, जिस गति से लगातार इस देश के लोगों की सेवा में लगी है,
हम मानते हैं कि हम भाजपा कार्यकर्ता जो लगातार राष्ट्र प्रथम, नेशन फर्स्ट, पार्टी नेक्स्ट और सेल्फ लास्ट की विचारधारा से काम करने वाले कार्यकर्ता, आज ये कार्यकर्ताओं का कहीं ना कहीं ये संकल्प का केंद्र है, जहां से अपने विचारों को हम आत्मसात करते हैं, विचारों को लेते हैं और इन विचारों के साथ जनता के बीच में जाकर कहीं ना कहीं अपने उन पर सेवा के भाव से अपने विचारों को जनता के बीच में लेके जाते हैं। मैं आज तेलंगाना के इस पावन अवसर पे जो हमारे आज सभी 9 जिलों के कार्यकर्ता जुटे हैं, मैं आज आप सबको इस बात के लिए संकल्प दिलाने आया हूं कि ये कार्यालय मात्र नहीं है, ये एक भवन नहीं है, ये हम सबको एक संकल्प लेने का स्थान है, जहां हम अपने भारतीय जनता पार्टी को विचारों को आगे लेकर जाना चाहते हैं। అమరావతి రైతుల సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దాడులు జరిగినా రైతుల పక్షాన నిలబడతామని ఆయన అన్నారు. రైతుల హక్కులకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ప్రకటించారు. జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళ ఒక్కసారిగా మాట్లాడలేకపోవచ్చు, కానీ మీ నిజ స్వరూపాన్ని మాత్రం ఖచ్చితంగా చూస్తున్నారు ఇవాళ ప్రజలు. దీనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మీరు చేస్తే మేము భయపడి పారిపోవడానికి సిద్ధంగా లేవని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎన్ని కేసులు మీరు పెట్టుకున్నా, ఎన్ని దాడులు మీరు చేసినా ప్రజల పక్షాన, మరి ముఖ్యంగా అమరావతిలో అన్యాయం అయిపోతున్న రైతుల పక్షాన పోరాడతాం. అమరావతిలో జరుగుతున్న అవినీతిని వెలికి తీసి ఎండగట్టి మీ నిజ స్వరూపాన్ని చూపిస్తాం రాష్ట్ర ప్రజానీకానికని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జరుగుతున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత, ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నక్కపల్లి మండలం బోయపాడు, దొండవాక తీర ప్రాంతాల్లో నిర్వహించనున్న 2 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలకు బోయపాడులో శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న 3 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో 2టిని పాయకరావుపేటకు కేటాయించడం సంతోషకరమని హోంమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది మత్స్యకార కుటుంబాలకు ప్రత్యేక ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. అనంతరం ఉద్దండపురం తిరుపతిపాలెం మధ్య ఆర్ఎండ్బి శాఖ 7.03 కోట్లతో నిర్మించిన రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. కొన్ని సంవత్సరాలుగా నా మత్స్యకార సోదరులు ఎదురు చూస్తున్న ఒక జెట్టి నిర్మాణానికి నిజంగా చెప్పాలంటే రాష్ట్రం మొత్తం మీద 4 జెట్టీలు శాంక్షన్ అయితే అందులో 2 ఒకటేమో మామూలు కోటా కింద తీసుకొచ్చాను, ఇంకొకటేమో ఆడబడుచు కోటా కింద తీసుకొచ్చాను. ఓవరాల్గా ఆ 2 జెట్టీలు తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా బీసీ జనార్దన్ రెడ్డి అన్నతో అయితే గొడవ పడ్డారు, అన్ని మంత్రికేనా అని. కానీ అమ్మాయికి ఇవ్వాలి, అక్కడ అవసరం ఉంది అని చెప్పి ఆ రోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ ఉన్న 4 జెట్టీల్లోని కూడా 2 తీసుకెళ్ళమ్మా అని చెప్పి నిజంగా ఒక ఆడబిడ్డకి ఇచ్చినట్టు ఈరోజు నేనేదో, మీరందరూ అంటున్నారు నేనేదో తీసుకొచ్చానని, అడిగిన తర్వాత కూడా అమ్మకి పెట్టాలనిపించాలి. ఈరోజు అడిగిన తర్వాత పెట్టాలనిపించిన నాకు అన్న ఉన్నందుకు నేను నిజంగా ఆ పూర్వజన్మ శుక్ర కింద భావిస్తున్నా. ఈరోజు సోదరులు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎక్కడ కర్నూలు జిల్లా బనగాలపల్లి గ్రామం, అక్కడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి ఏ రోజు కూడా ఒక మంత్రిగా విజయవాడ వస్తేనే ఆయన మంత్రి, అదే ఆయన ఊర్లోకి వెళ్తే మీలో ఒకరిలా మనలో ఒకరిలా కూర్చొని అందరి కార్యకర్తలతోని కూడా మమేకం అవడమే కాకుండా మా వదినమ్మతో సైతం అక్కడ సేవ చేయించుకుంటున్నారు ఆ నియోజకవర్గానికి. పిల్లలు అంటే ఒక కుటుంబం మొత్తం ఓన్లీ ప్రజాసేవకి ఓవరాల్గా చెప్పాలంటే వాళ్ళు కమిట్ అయ్యి ఈరోజు ప్రజాసేవ చేస్తున్నారు. అక్కడ బనగాపల్లి కాన్స్టిట్యుయెన్సీ కాదు, చుట్టుపక్కల జిల్లాల్లోనే కూడా అన్నకున్న ప్రాతినిధ్యం కానీ తనకున్న ప్రాధాన్యత కానీ చూస్తే రాజకీయ నాయకులు ఎలా ఉండాలంటే అనలా ఉండాలి అనుకునేటట్టుగా మేమందరూ కూడా నేర్చుకునే పరిస్థితి. అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు నా నియోజకవర్గానికి రావటం, అది కూడా ఒక మంచి కార్యక్రమానికి, పేదలకి మంచి చేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం నిజంగా ఒక అభినందించదగ్గ విషయం. మనకి నియోజకవర్గం 50 కోట్లతో ఈ యొక్క ఫిషరీస్ కి సంబంధించినటువంటి జట్టీల కార్యక్రమానికి రావటం జరిగింది. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల మీద
ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఆ కుటుంబాలకు మంచి మార్గాన ఆదాయ వనరులు చూపించాలి, ఆ కుటుంబాలు కూడా ఎక్కడికైనా వేటకు వెళ్ళినప్పుడు ఏ ఇబ్బందులు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు సోదరి అనిత గారు కూడా చాలా రోజుల నుంచి అన్న ఎటువంటి పరిస్థితుల్లో మాకు కావాలి అనేటువంటి ఉద్దేశంతో వారు అడగడం, గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా కలిసి మాట్లాడిన తర్వాత వచ్చిన 4 2 ఈ ప్రాంతానికి ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఇదంతా తీర ప్రాంతం, ఇక్కడ చాలా కుటుంబాలు కూడా మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా మత్స్యకారులకు కానీ ఇలాంటి జట్టీలు తీసుకురావాలని చెప్పి ఏ రోజు కూడా ఒక ఆలోచన లేదు. అటువంటి వారు ఈ రోజు తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని గురించి అభివృద్ధి చూస్తూ ఉంటే ఓర్వ లేకుండా ఉన్నారు, సంక్షేమ పథకాలు ఇస్తే ఓర్వ లేకుండా ఉన్నారు. ఈ రోజు అనేకమైనటువంటి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ రోజు కులాల మధ్యలో చిచ్చు పెడతా ఉన్నారు. కులాల మధ్యలో చిచ్చు కాకుండా దేశ ప్రజల కాంక్ష ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక రాజధాని కావాలని చెప్పి ఈ రోజు రాజధాని నిర్మిస్తా ఉంటే అక్కడ కూడా రైతుల మీద సంబంధం లేని విషయాలలో కూడా జోక్యం చేసుకుంటూ రాజధాని పనులకు అడ్డు తగులుతా ఉన్నారు. ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ఈ రోజు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ కూడా మా కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈ రోజు గొడ్డలిపాటి వారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని ఆలోచనలు చేసినా ఎన్ని చేసినా గానీ కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉండి గడ్డం ప్రసాద్ అబద్దాలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ అప్పులు చేసిపోయాడని అబద్దాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. స్పీకర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి అబద్దాలు ఆడితే గౌరవం తగ్గుతుంది తప్ప పెరగదని అన్నారు కేటీఆర్. మీ స్పీకర్ గారు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన మొన్న చెప్తున్నాడు, ఎక్కడో ఏదో ఊళ్ళో నేను చూసిన వికారాబాద్లో, ఏం చెప్తున్నాడు, కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయిండు, అందుకే మాకు నడపొస్తలేదు. విన్నారా మీరు కూడా? అది మొత్తం అప్పులు చేసి పోయిండా మా కేసీఆర్ అని అబద్దాలు చెప్తున్నాడు గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉన్న పెద్ద మనిషి గడ్డం ప్రసాద్ కుమార్ గారు. దయచేసి నేను స్పీకర్ గారిని వికారాబాద్ వేదికగా అడుగుతా ఉన్నా, స్పీకర్ గారు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. మీ నోటి నుండి ఇట్లాంటి సత్యదూరమైన మాటలు, అసత్యాలు, అబద్దాలు, అర్ధసత్యాలు మీ గౌరవాన్ని తగ్గిస్తాయి తప్ప పెంచాయి. ఎందుకంటున్నా ఈ మాట, మీరేమో శాసనసభలో స్పీకర్గా ఉన్నారు, నిండు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆర్బీఐ లెక్కలు తీసుకొని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కాగ్ దగ్గర లెక్కలు తీసుకొని ఇట్లనే మీలాగనే అనుమానం వచ్చి ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆయన అడిగిండు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని, తెలంగాణలో కేసీఆర్ చేసిన అప్పు ఎంత, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంత అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ అడిగిండు. అడిగితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా చెప్పిన మాట, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాడు 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు దిగిపోయినాడు డిసెంబర్ 3, 2023 తెలంగాణ నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. హీరో ప్రియదర్శి నటిస్తున్న ఇడుపు కాగితం సినిమా టైటిల్ పై జరుగుతున్న ట్రోలింగ్ పై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. తెలంగాణ అస్తిత్వంపై దాడులు జరుగుతున్నా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మౌనంగా ఉండటం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర భాష, యాసను అవమానిస్తున్నా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఉప్పల్లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె బీఆర్ఎస్ లోని ఓ నేత ఆంధ్ర కార్పొరేట్ శక్తులతో వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. అలాగే ఇడుపు కాగితం అనే పదానికి అర్థం తెలుసుకోవాలంటే పవన్ కళ్యాణ్ ను అడిగితే బాగా చెబుతారని వ్యాఖ్యానించారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ హామీ ఇచ్చిన 250 గజాల స్థలాల కోసం జూలై 2న ఉప్పల్ బగాయత్లో భారీ భూపోరాటం నిర్వహిస్తామని ప్రకటించారు. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టింది. ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతే లేదట, దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. మా భాష మీద అవహేళన చేసినందుకే ఇలా రాష్ట్రం వచ్చింది. ఇంకొకసారి అటువంటి వెకిలి ప్రయత్నం చేయకండి. ఒకరి భాషను ఒకరం గౌరవించుకుందాం, ఒకరి సంస్కృతిని ఒకరు గౌరవించుకుందాం, అందరం కలిసి ఉందాం. కానీ ఇటువంటి ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి తెలంగాణని అవమానపరుస్తాం, మా భాషని కించపరుస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. సినిమా పేరేంటి?
ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలీప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను సందర్శించి అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు వచ్చినా సభను విజయవంతంగా నిర్వహించేందుకు జర్మన్ హ్యాంగర్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజాప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి వారంలోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. రైతుల కోసం ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, 2 సంవత్సరాల్లోనే 72,000 ఉద్యోగాలు కల్పించామని, మహిళా సాధికారత, గృహ నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం బక్రీ చెప్యాల గ్రామ శివారులో బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో 10 బీజేపీ పార్టీ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభిస్తున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు ధన్యవాదాలు తెలిపారు. మెదక్, సిద్దిపేట బీజేపీ కార్యాలయాల ప్రారంభం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతుందని, తెలంగాణలో ఈ నెల 25 నుంచి ప్రారంభమైందని తెలిపారు. బీజేపీ, బీఎల్ఏలకు ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొంటూ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఎంఐఎం పార్టీలు బీఎల్ఏలకు ద్వారా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే ఓటర్ మ్యాపింగ్ ను నమ్మవద్దని, ఎన్నికల సంఘం నిర్దేశించిన విధానంలోనే ఓటర్ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ పై తప్పుడు ప్రచారం చేసే వారిపై భవిష్యత్తులో క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆదివారం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇందాక మనం మన్ కీ బాత్ని సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్త బంధువులతో కలిసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి ప్రతి కార్నర్లో జరుగుతున్నటువంటి మంచిని మిగతా పార్టీలలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తూ మంచిని ఎంకరేజ్ చేయడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు మన్ కీ బాత్లో 2 మంచి మాటలు చెప్పినారు. ఒకటి, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది మహిళా సోదరీమణులు వాళ్ళ ఊర్లో, వాళ్ళ మున్సిపాలిటీలో పడేస్తున్న ప్లాస్టిక్ బాటిళ్ళని, ప్లాస్టిక్ చెత్తని వాళ్ళే సేకరించి